అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా మందిని ఇబ్బంది పెట్టే చికెన్ ఫాక్స్ అంటే మన వాడుకలో అమ్మవారి గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ చికెన్ ఫాక్స్ ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చికెన్ ఫాక్స్ అనేది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాపించే అంటువ్యాధి. ముఖ్యంగా ఈ వైరస్ గాలి ద్వారా లేదా నేరుగా తాకడం ద్వారా వ్యాపిస్తుంది. చికెన్ ఫాక్స్ ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఆ గాలి పీల్చడం వల్ల ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఇది సోకుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ఒంటిపై వచ్చే పొక్కులను తాకినా లేదా వారు వాడిన బట్టలు వస్తువులను పంచుకున్న ఈ వైరస్ మన శరీరంలోకి చేరుతుంది. సాధారణంగా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 10 నుంచి 20 రోజుల తర్వాత మాత్రమే లక్షణాలు బయటపడతాయి. మొదటగా స్వల్పంగా జ్వరం రావడం, విపరీతమైన నీరసం, తలనొప్పి మరియు ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనబడతాయి. ఆ తర్వాత 2-3 రోజుల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు రావడం మొదలవుతాయి. ఇవి క్రమంగా చిన్న చిన్న నీటి పొక్కులుగా మారి విపరీతమైన దురదను కలిగిస్తాయి. ఈ పొక్కులు ముఖం, ఛాతీ, వీపు భాగాల నుంచి మొదలై క్రమంగా శరీరం మొత్తం వ్యాపిస్తాయి. ఒకసారి ఈ పొక్కులు వచ్చాక అవి పగిలి పక్కు కట్టడానికి సుమారు 1 వారం పడుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పొక్కులను అస్సలు గిల్లకూడదు. అలా చేస్తే అవి ఇన్ఫెక్షన్ అయ్యి మచ్చలు పడిపోయే అవకాశం ఉంది. చికెన్ ఫాక్స్ రాకుండా ఉండాలంటే చిన్నప్పుడే వెరిసెల్లా వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమమైన మార్గం. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చికెన్ ఫాక్స్ వస్తే వారిని కొన్ని రోజుల పాటు వేరే గదిలో ఉంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు. వేప ఆకులు వేసిన గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం వల్ల దురద నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే లక్షణాలు తీవ్రంగా ఉన్నా లేదా జ్వరం తగ్గకపోయినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ సమాచారం మీకు నచ్చితే మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.